మహిళను లైంగికంగా వేధించిన కేసులో నెల్లూరు జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరుడు మందల వెంకట శేషయ్యకు వచ్చే నెల 6 వరకు రిమాండ్ విధించింది కోర్టు. భర్త చనిపోయిన తనను ఉద్యోగం లేకుండా చేస్తానని భయపెట్టి లైంగికంగా వేధించాడని వెంకటాచలం పోలీస్ స్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వెంకట శేషయ్యను కోర్టులో హాజరుపరిచారు. వాదనల అనంతరం న్యాయస్థానం రిమాండ్ విధించింది. అయితే వైసీపీ నేత వెంకట శేషయ్య లైంగిక వేధింపులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. శేషయ్యపై తమ కోడలు కావాలని డబ్బుల కోసమే తప్పుడు కేసు పెట్టిందని బాధితురాలి అత్తమామలు ఆరోపిస్తున్నారు. నేను పైకి లేకున్నాను 4 రోజుల తర్వాత కేసు పెట్టేసింది. ఆయన రేపు కేసు పెట్టేసి ఆ సార్ నన్ను గురించి కేసు పెడతాదా? ఆ సార్ ఏం తప్పు అన్నాడు. నువ్వు చెప్పిందే కదా అడిగింది. అయ్యా చెప్పవచ్చు కదా నువ్వు. అది సార్ జరిగింది. దయచేసి సార్ వదిలేయండి. సార్ మాత్రం తప్పు లేదు. పడిపో ఉంటే రామ్మ తీసిద్దు అంటే రాలా. సరే ఆయనే మాకు తీర్మానం చేస్తున్నాడు. ఎప్పుడన్నా సరే ఆయనకే పోయి చెప్పాము. చెప్పలేక ఫోన్ చేశాడు. నాకు ఫుల్గా జ్వరం ఉంది, నేను రాలేను, 2-3 రోజులు చాలు వస్తాను, 10 రోజులు చాలు వస్తాను అని రోజు ఇదే వాటిని చెప్పాను.